మన గుంతకల్ న్యూస్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన గుంతకల్ న్యూస్ లో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి. థాంక్యూ. మన గుంతకల్లు న్యూస్ కి స్వాగతం. ఈరోజు జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గుంటకల్ లో ఈరోజు వీర మహిళలతోటి జన సైనికులతోటి మేము ఇక్కడ జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నాము. చాలా సంతోషంగా ఉంది. మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు నిరంతరం ప్రజల కోసము, ప్రజల శ్రేయస్సు కోసము, ప్రజాభివృద్ధి కోసము, రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేస్తున్నాడు. ఆయన బాటలో మేము వెన్నంటూ ఉంటాము. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ఏదైతే సభ్యత్వ నమోదు కార్యక్రమం, ఉద్యమి నమోదు కార్యక్రమం జరుగుతూ ఉందో అది కూడాను చాలా బ్రహ్మాండంగా, అద్భుతంగా జరుగుతూ ఉంది. ప్రజలందరూ కూడా ఈరోజు పవన్ కళ్యాణ్ గారి పక్షాన ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారి యొక్క జనసేన పార్టీకి సపోర్ట్ గా నిలబడినారు. దానికి కారణం ఏంటంటే ఆయన యొక్క చిత్తశుద్ధి, ఆయనకు ప్రజల పక్షాన ఉన్నటువంటి ఒక నమ్మకము అని చెప్పిన సందర్భంగా తెలియజేసుకుంటాము. ఇంకోటి ముఖ్యంగా చెప్తున్నాము, ఈ గుంతకల్ పట్టణంలో జనసేన పార్టీకి పనిచేస్తున్నటువంటి మేమందరం కూడాను నిరంతరం పవన్ కళ్యాణ్ గారి కోసం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం కోసం, జనసేన పార్టీ కోసం మేము పనిచేస్తామని చెప్పని ఈ సందర్భంగా తెలియజేసుకుంటాము. మేము కేవలం రాజకీయ నాయకులకు కాదు, మేము మా పార్టీ యొక్క మేము ఒక సైనికులాగా పనిచేస్తున్నాము. మాకు స్వార్థం ఏమీ లేదు. మాకున్న స్వార్థం ఒకటే, మా పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రం కోసం, ఈ దేశం కోసం ఆయన పాటుపడేటువంటి యొక్క కార్యక్రమంలో భాగంగా మేమందరం కూడా ఆయన వెంటనే నడుస్తాము. రాష్ట్ర ప్రజల కోసం మేమంతా కలిసిమెలిసి ఉండి పనిచేస్తామని చెప్పని ఈ సందర్భంగా తెలియజేసుకుంటాము. జనసేన పార్టీ బలోపేతం దిశగా మేమందరం పనిచేస్తామని చెప్పని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ 50 మందికి జనసేన పార్టీ కార్యకర్తలకు, ప్రజలకి అందరికి కూడా జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము. జై జనసేన, జై జై జనసేన. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. అలాగే ఈరోజు ఈ రాష్ట్ర ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి ఎన్డీఏ కూటమి ఏదైతే ఉందో, ఈ ఎన్డీఏ కూటమిలో భాగస్వాములు మేము జనసేన పార్టీ వాళ్ళము ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో, అంటే ఉదాహరణకు ఏంటంటే ప్రభుత్వం సంక్షేమ పథకాలు ఏవైతే తీసుకొస్తున్నారో వాటిని ప్రజలకి, ప్రభుత్వానికి మధ్యలో ఉన్నటువంటి ప్రభుత్వంలో పనిచేస్తున్న అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈరోజు బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు. ప్రజలకు, గవర్నమెంట్ కి మధ్యలో ఉన్నటువంటి ఈ యొక్క కార్యక్రమం చాలా బాగా చేస్తున్నారు. కాబట్టి మేము జనసేన పార్టీ తరఫున ఈ గుంటకల్లో ఉన్నటువంటి గౌరవనీయులు రమాదేవి మేడం గారు, ఎంఆర్ఓ గారిని కలవడం జరిగింది. ఆ మేడం గారు కూడాను నిరంతరం ప్రజల కోసం పనిచేస్తున్నారు. ఆయన డ్యూటీ నిర్వహణలో భాగంగా అద్భుతంగా పనిచేస్తున్నారు. అది గుర్తించినటువంటి మేము ఆ అధికారికి మేము మా వంతు శాల్వా కప్పి ఆమె సన్మానం చేసి శుభాకాంక్షలు తెలపడం జరిగింది. అందులో భాగంగా మా జనసేన పార్టీ ఉద్యమి సభ్యత్వ నమోదు చేసినటువంటి శ్రీనివాస్ రెడ్డి గారు ఈరోజు ఒక అనాథ కుటుంబం, అంటే ఒక కార్మికుడు చనిపోతే వాళ్ళ పిల్లలు, 2 ఆడపిల్లలు, చిన్న పిల్లవాడు, 3 చిన్న పిల్లలు, వాళ్లకు మా పార్టీ వంతు మేమేం చేయాలని చెప్పడం సదుద్దేశం చేత వాళ్లకు 10,000 రూపాయలు ఆర్థిక సహాయం అందజేశాము. ఎందుకంటే మా పవన్ కళ్యాణ్ గారు సంపాదించిన ధనమంతా కూడాను ప్రజల కోసం దాన ధర్మాలు చేస్తున్నాడు. ఆయనను మేము ఒక స్ఫూర్తిగా తీసుకొనేసి ఈరోజు మా జనసేన పార్టీ కార్యకర్త ఈరోజు 10,000 రూపాయలు ఈ విధంగా చాలా గొప్ప విషయము. మేము ఇలాగే ముందుకు పోతాము, ప్రజల కోసం పనిచేస్తాము, ప్రజల పక్షాన పనిచేస్తామని చెప్పని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మా పవన్ కళ్యాణ్ గారి యొక్క నాయకత్వాన్ని బలోపేతం చేసే దిశగా తీసుకెళ్లి ఈ రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రజల్ని మేము 100% ఖచ్చితంగా మంచి వాతావరణంలో ముందుకు తీసుకెళ్తామని చెప్పనేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. జై హింద్.